ఒకవేళ మీరు తక్కువ ఆహారం తీసుకొని ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినట్లయితే మీరు వెయిట్ లాస్ అవుతారు. కానీ దానికి తోడుగా మీరు మీ యొక్క మజిల్ లాస్ అవుతుంది, వాటర్ లాస్ అవుతుంది. దీనికి బదులుగా మీరు ప్రోటీన్ రిచ్ ఫుడ్ యాడ్ చేసి ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఫ్యాట్ లాస్ అవుతుంది. దీనికి తోడుగా మీ మజిల్ గెయిన్ అవుతుంది. ఎప్పుడైతే మీ మజిల్ గెయిన్ అయ్యి ఫ్యాట్ లాస్ అవుతుందో అప్పుడు మీ బాడీ ఫంక్షనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, మీ స్ట్రెంగ్త్ కూడా బాగా ఉంటుంది. సో అందువల్ల నేను చెప్పేది ఏమంటే, మీరు తక్కువ తిని ఎక్కువ ఎక్సర్సైజ్ చేసుకున్నట్లయితే మీ యొక్క మజిల్ గెయిన్ లాస్ ప్లస్ వాటర్ లాస్ అవుతుంది. దీనివల్ల మీకు హెల్తీ బాడీ ఉండదు అనమాట. అదే మీరు ప్రోటీన్ రిచ్ డైట్ యాడ్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఫ్యాట్ లాస్ అవుతుంది. దీనికి తోడుగా మీకు హెల్తీ బాడీ ఉంటుంది. మీ బాడీ ఎప్పుడైతే మజిల్ గెయిన్ అయిందో అప్పుడు మంచి షేపప్ కూడా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. దీనిపైన మీరు ఏమైనా కామెంట్స్ రాదంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.